కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి 3 టాపిక్స్. ఫస్ట్ది, జగన్మోహన్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలకు జనంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పిలుపునిస్తున్నాడు. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తున్నాడు అంటే కొంత పార్టీ యాక్టివ్ అవుతోంది అంటే సహజంగా మద్దతు పెరగాలి. కానీ రివర్స్లో ఈయన అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళగా విడిపోతున్నారు. గ్రంథి శ్రీనివాస్ ఒక పక్క, ఇంకో పక్క అవంతి శ్రీనివాస్, ఇద్దరు పార్టీకి రాజీనామా చేస్తారు, బయటకు వచ్చేస్తున్నారు అంటున్నారు. ఏ పార్టీలో జాయిన్ అవుతారో తెలియనటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చినా సరే జనంలో సింపతి రాదు అనేటటువంటి భావనలు ప్రస్తుతం నేతలు ఉన్నారా? మైలేజీ అనేది ఇక చూడని విషయమేనా, ఇక కల్లేనా, ఏం జరగబోతోంది అనేది మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా ఉత్సు బిగుస్తోంది జగన్మోహన్ రెడ్డికి. నువ్వు ఆందోళన కార్యక్రమాలు అంటున్నావు, జనంలోకి వస్తానంటున్నావు, మేము ఉత్సు బిగుస్తున్నాం చూడని చెప్పేసి ఒక్కొక్కటి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇళ్ల పట్టాలకు సంబంధించి అతిపెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి నిన్నే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా అనగాని సత్యప్రసాద్ ప్రకటన చేశారు. ఇప్పుడు రేపటి రోజున అది మళ్ళీ చాలామంది మెడకు చుట్టుకునే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. సో ఈ స్కాముల పరంపర ఆగదా అనేది ఇంకొక పాయింట్. ఇక 3, జమిలీ ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి చాలా ఆశ పెట్టుకున్నటువంటి అంశం. నిన్న కేంద్ర క్యాబినెట్ ముందు కూడా వచ్చింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వాటికి పంపిస్తున్నారు. మరి అందుట్లో కొన్ని క్లాజులకేమో 2/3 మెజారిటీ కావాలంటున్నారు, కొన్నిటికి అవసరం లేదంటున్నారు. సరే, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఎలాగో మద్దతు ఇస్తుంది, జగన్మోహన్ రెడ్డి కూడా తప్పనిసరిగా ఇవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏంటి, జమిలీ ఎన్నికలు ఒకవేళ వచ్చినట్టయితే ఏం జరగబోతుంది, ఏం జరిగే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం పైన జగన్ ఆందోళనకి పిలిపించాడు. జగన్ పైన నాయకుల ఆందోళన, సొంత పార్టీ వాళ్ళే. అంటే జగన్ పైన కుటుంబ సభ్యుల ఆందోళన, తల్లి చెల్లి. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముందు నుయ్యి వెనక గొయ్యి. ఎందుకంటే తను కూటమి ప్రభుత్వం పైన రేపు రైతుల సమస్యలపై ధర్నా అంటాడు, లేకపోతే 27వ తారీఖు కరెంటు ఛార్జీలపైన ధర్నా అంటాడు, లేకపోతే జనవరి 3న విద్యార్థి సమస్యలపైన ధర్నా అంటాడు. ఆయన ధర్నాలు, ఆయన జెండా నిలబెట్టుకున్న సంగతి ఏమో కానీ ఆయన జెండా బీకేసే పనిలో ఆయన నాయకులే. ఇవాళ అవంతి శ్రీనివాసరావు రాజీనామా, సాయంత్రం మరి గ్రంథి శ్రీనివాస్ రాజీనామా అంటున్నారు. ఒకే రోజు అటు అవంతి శ్రీనివాసరావు, ఇటు గ్రంథి శ్రీనివాస్. అటు ఉత్తరాంధ్ర మొత్తం ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో అసలు ఎవరు ఇక్కడ జెండా నిలబెట్టేది? జగన్మోహన్ రెడ్డి జెండా ఇప్పుడు అక్కడ నిలబెట్టేవాడే కరువు అవుతున్న పరిస్థితి అన్నమాట. బొత్స ఉన్నాడు కదా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వాటేసుకున్నాడంట. అవును, అసెంబ్లీ బయట అదో పెద్ద వార్త అయిపోయింది ఆ రోజు. అంటే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు. అతనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఆడతాడు అంటాడు. మనం అనుకుంటుంది అదే. కూటమి అవంతి శ్రీనివాసరావు వెళ్తూ ఇవాళ చాలా సద్విమర్శ ఒకటి చేశాడు. ఏమన్నాడు? మంచి రీజనింగ్ తీసుకొచ్చాడు. కనీసం ఆ కొత్త ప్రభుత్వానికి 6 నెలలు 1 year అన్నా నువ్వు గడువు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళపైన ధ్వజమెత్తుతూ, ఏది Day 1 ఆన్వర్డ్స్, అవును, నీకు అసలు వాళ్ళు ఏమీ చేయకుండానే నువ్వు అది చేశారు, ఇది చేశారు, అందులో అవినీతి, ఇందులో అవినీతి, ఇసుకలో అవినీతి, లేకపోతే మద్యంలో అవినీతి, అసలు ఇంతవరకు పాలసీ మేకింగ్లో ఉన్నారు అంటూ ఇవాళ నువ్వు పరపతి కోల్పోయిన నువ్వు పరపతి తెచ్చుకునే ప్రయత్నం చేయకపోగా ఏమన్నాడు అవంతి శ్రీనివాసరావు? మరో విమర్శ, కార్యకర్తలను వదిలేసాం, వాలంటీర్లను నమ్ముకున్నాం, వాలంటీర్ల వల్లే ఓడిపోయామని ఆయన కూడా అన్నమాట. నీకు గుర్తుండే ఉంటుంది కిషోర్, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇప్పుడు 6 నెలల ముందే ఒక మాట అన్నాడు, ఒక వీడియో చేశాడు. అప్పుడు కూడా మనం ఏదో చేశారు, ఏంటి అన్న, ఒక 6 నెలలు నువ్వు కామ్గా ఉండు, యలహంకలో అక్కడ కూర్చుని అమెజాన్లో కొత్త సినిమాలే వచ్చినాయి, ఆ సినిమాలు చూసుకో అన్నాడు. అసలు కేతిరెడ్డి సలహా ఇంటే జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి వచ్చేదా? నెల రోజులకే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలన్నాడు కదా. అట్లా ఏమన్నా ఉందా? అంతకుమించిన ఇప్పుడు తను నమ్మకాన్ని కోల్పోయాడు, జనంలో నమ్మకాన్ని కోల్పోయాడు, తర్వాత తన పార్టీలో విశ్వాసాన్ని కోల్పోయాడు. అటు నమ్మకము పోయింది, ఇటు విశ్వాసము పోయింది, రెంటికి చెడ్డ రెవడయ్యాడు.
అసలు కుటుంబ సభ్యుల్లో పరపతి కోల్పోయాడు. ముందు అది ఒక పెద్ద బ్లండర్. ఏది, తల్లి పైన కేసేసాడు, చెల్లి పైన కేసేసాడు. ఇప్పుడు విజయమ్మ ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, తల్లిని పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తీసేయటం ఒక బ్లండర్. నిన్న మనం చూసాం వాసిరెడ్డి పద్మ పోతూ పోతూ ఆమె కూడా పార్టీ వదిలేసి వెళ్తా ఏముంది, ఇప్పటికన్నా మెమ్మని తెచ్చుకుని అధ్యక్షురాలను చేసుకోవాలి. విజయమ్మని తీసుకొచ్చి గౌరవాధ్యక్షురాలుగా మళ్ళీ చేసుకుంటేనే నీకు ఏదన్నా ఉంటుందని. అంటే జగన్ ఎక్కడ కోల్పోయాడో అక్కడ ఎత్తుకోకుండా ఇప్పుడు ఇవాళ ఆయన ఎక్కడ ఫైట్ చేయాలా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేయాల్సింది అసెంబ్లీలో. అసెంబ్లీకి వెళ్ళాడు అంటే గ్రౌండ్ వదిలేశాడు. నువ్వు ఆడాల్సిన చోట ఆడకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. తాడేపల్లి టు బెంగళూరు షట్లింగ్ సర్వీస్ ఇప్పటికి 20 సార్లు పోయాడంట. 20 సార్లు నువ్వు బెంగళూరు తాడేపల్లి ఇలా తిరగటం వల్ల ఏమవుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డిలో సీరియస్నెస్ లేదు. ఇప్పుడు నీ నాన్ సీరియస్నెస్ వల్లే కదా నువ్వు ఓటమి పాలైంది. ప్రభుత్వంలో సీరియస్నెస్ లేదు, పరిపాలన పైన అసలు దృష్టి పెట్టలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా పీకల్లో అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయావు. ఇప్పుడు ఇవాళన్నా అపోజిషన్లో నువ్వు సరిగ్గా నీ రోల్ కనుక నువ్వు నిర్వహించుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇంతమంది జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు? ఎన్ని పార్టీలను మనం చూడలేదు ప్రతిపక్షంలో? ఏ పార్టీకైనా ఇలాంటి దురవస్థ ఏర్పడిందా? 6 నెలల్లో. కానీ జంపింగ్ జిలానీలు అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా, ఏ పార్టీలోనే ఉంటారు కదా. సహజంగా నీళ్లున్న చెరువులోకి కప్పలు వస్తాయనో సంథింగ్ ఏదో ఒక సామెత కూడా ఉంది కదా. అలాగే ఇప్పుడు అధికారం ఉన్న చోటకి రాజకీయ నాయకులు జంప్ అవటం, గోళ్ళ దూకటం, గోపీల్లాగా మారటం ఇవన్నీ మనం కొత్తగా చూడలేదు కదా. ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించకూడదంట? తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో 42 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఈ పరిస్థితి ఫేస్ చేసిందా? అంటే నుంచి కూడా చాలామంది పోయారు కదా. అడపాదడపా పోవటం వేరు, అరకొరగా పోవటం కాదు కదా. ఈ రకంగా భారీ గండి పడితే అసలు గేట్లు కొట్టుకుపోతున్నాయి. నువ్వు పులిచింతల గేట్లు కొట్టుకుపోవటమో లేకపోతే అన్నమయ్య గేట్లు కొట్టుకుపోవటమో కాదు, ఇవాళ వైసీపీ గేట్లే కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో ఎవరుంటారు? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధర్మాన ప్రసాదరావు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఏంటి, అలా నాన్న క్యాబినెట్లో రోసయ్య, కిరణ్ ఇతని క్యాబినెట్లో పనిచేసినాడు, ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై అన్నాడు. వాళ్ళ నాని నీ డిప్యూటీ సీఎం, నీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్యక్ష రాజకీయాలు గుడ్ బై అన్నాడు. అసలు పార్టీ కార్యాలయం ఖాళీ చేయించాడు ఏలూరు. ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నాడట. మొన్నెళ్ళి చంద్రబాబుని కలిశాడు అంటున్నారు. ఇవాళ ఇతను కూడా ఎవరు, అవంతి శ్రీనివాసరావు ప్రస్తుతానికి నేను అసలు రాజకీయాలకు గుడ్ బై అంటున్నాడు. తర్వాత మరి ఎందులో చేరతాడు అది వేరే విషయం. గ్రంథి శ్రీనివాస్ అరే జైంట్ కిల్లర్, ఎవరిని పవన్ కళ్యాణ్ ఓడించినాడు. అట్లాంటి వాడికి నువ్వు మినిస్ట్రీ ఇవ్వలేదు. అంటే జగన్ని నమ్మి రాజకీయం చెయ్యలేము. మనం చూసాం మద్దాలి గిరి, లేకపోతే అక్కడ కిలారి రోసయ్య, ఒకళ్ళు కాదు మాజీ ఎమ్మెల్యేలు, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంతమంది జగన్మోహన్ రెడ్డి 6 నెలల్లో అతన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఇతను నాన్ సీరియస్నెస్, ఇతను ప్రతిపక్షంలో పనిచేయకపోవటం, ఇతను అసెంబ్లీకి వెళ్ళకపోవడం, నువ్వు వెళ్ళకపోగా ఆ 10 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి వెళ్లకుండా చెడగొట్టడం. ఇక్కడ మరో అంశం కూడా మనం చెప్పుకోవాలి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు ఇక సీట్లు రానోళ్ళు తప్ప, ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు సీట్లు రానోళ్ళు తప్ప మిగతా బ్యాచ్ అంతా అక్కడే ఉంది. అంటే ఒకవేళ భయంతో ఉండొచ్చేమో, మనం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి వెళ్ళిపోతే రేపు ఏదైనా చేయొచ్చు, మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టచ్చు అనే భయంతోనే వీళ్ళంతా అక్కడ. ఇది భయం కన్నా విరక్తి. దీన్ని ఏమంటావంటే విరక్తి. నీకు ఇవాళ ఎన్నికలు అయిన తర్వాత నువ్వు పడ్డ గండి గురించి ఆలోచిస్తున్నావు, ఈ కొట్టుకుపోతున్న గేట్ల గురించి ఆలోచిస్తున్నావు. ఎన్నికలకు ముందు అదేగా. కరెక్ట్గా ఎన్నికలకి 6 నెలల ముందు ఎంతమంది వెళ్ళిపోయారు ఎంపీలు? సంజీవ్ కుమార్, కర్నూలు సంజీవ్ కుమార్ పోతూ పోతూ ఏమని ధ్వజమెత్తిపోయాడు, 5 ఏళ్ళు ఎంపీగా ఉంటే నాకు 2 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నాడు. బీసీ నాయకుడు డాక్టర్ సంజీవ్ కుమార్. అదే కాదు, నీకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంత అవమానించాడు. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆ రోజు మీరు చూశారు పార్లమెంట్ గేటు దగ్గర ఆయన విష్ చేస్తే కనీసం నువ్వు ప్రతివాదం చేయకుండా ముఖం చూడకుండా పైకి మెట్లెక్కి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి
మాగుంట శ్రీనివాసరెడ్డి ఏంటది పొలిటికల్ ఫ్యామిలీ. ఎన్నేళ్ల నుంచి వాళ్ళు 2 జిల్లాల్లో కదా వాళ్ళ ఇంపాక్ట్, అటు ప్రకాశం జిల్లా ఇటు నెల్లూరు జిల్లా. అట్లాంటి శ్రీనివాసరెడ్డిని నువ్వు అంత అవమానించావంటే బాలశౌరిని, వల్లభనేని బాలశౌరి అంట ఎంపీగా రేవంత్ రెడ్డి సీఎం అయితే డిన్నర్కో దేనికో పిలిచాడు. సో సాటి ఎంపీలందరికీ, దానికి వీళ్ళు అటెండ్ అయ్యారు. అదే బాలశౌరి మీద ఫైర్ అయ్యి అటెండ్ అయిన 17 మందికి ఇవ్వలేదంటారు. బీఫామ్ పోయి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకో అన్నాడు. బాలశౌరిని నీ బీఫామ్ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకో అన్నాడంటే అసలు ఎంత దానికి కదా విరక్తి చెంది వీళ్ళంతా కూడా నీకు వరుస పెట్టి కృష్ణదేవరాయలు అది ఎటువంటి కుటుంబం, మనకి లావు రత్తయ్య విజ్ఞాన్. అరే నువ్వు అతన్ని కంటెస్ట్ చేస్తానన్న నియోజకవర్గంలో వద్దంటావు, నువ్వు చెప్పిన చోట కంటెస్ట్ చేయమంటావు. నరసరావుపేట తీసుకొచ్చి నువ్వు ఎవరిని ఎంచావు? నెల్లూరాడిని తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటలో వేస్తావా? బ్లండర్ మిస్టేక్స్. జగన్మోహన్ రెడ్డి దానికి కూడా సమర్థించుకుంటారుగా. ఎప్పుడో ఆ రోజుల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎవరో ఆ రోజు నెల్లూరు నుంచి వచ్చి నరసరావుపేటలో గెలిచారు, మళ్ళీ అది రిపీట్ అవుద్ది అని చెప్పేసి ఒక ఈక్వేషన్ తీసుకొచ్చారు కదా. మేరుగ నాగార్జున తీసుకొచ్చి ఎక్కడేంచాడు? దానికి ఏం చెప్తావు సమాధానం? గుంటూరు జిల్లా వేమూరాన్ని తీసుకొచ్చి అక్కడ కంటెస్ట్ చేయమంటే అక్కడాన్ని తీసుకొచ్చి వేమూరులో వేయించాడు అశోక్ కుమార్ని. అసలు ఏంటి 80-90 మందిని నీ ఇష్టం వచ్చినట్టు మార్చి పారేసావే ఎమ్మెల్యేలని. నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా బాగుపడ్డారు. కృష్ణదేవరాయలు మళ్ళీ ఎంపీకి గెలిచాడు, మాగుంట శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఎంపీగా గెలిచాడు, ఇప్పుడు ఆదిమూలం మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు. మంత్రివర్గంలో పనిచేసినటువంటి మంత్రి బెంజ్ మంత్రి అని చెప్పేసి అప్పుడు చేసిన పర్సన్ కూడా ఇప్పుడు గెలిచాడు కదా. ఆలూరు నియోజకవర్గం కర్నూలు నుంచి. నీకు ఇవాళ జగన్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళంతా ఎన్నికలకు ముందు బాగుపడ్డారు, ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆదిమూలం అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు సత్యవేడి నుంచి. వరుసపెట్టి కృష్ణదేవరాయలు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ బాలశౌరి కానీ ఎవరన్నా నష్టపోయారా? అంటే ఈ ఫ్లడింగ్, ఈ గండిబట్టం అనేది ఎన్నికల తర్వాత ఆపలేకపోతున్నాడు, ఎన్నికలకు ముందు ఆపలేకపోయాడు. పార్టీ నడపలేని పరిస్థితి. నీకు ఇక్కడ డొల్లతనం ఎక్కడ కనపడుతోంది? నాయకుడిలో డొల్లతనం కనపడుతుంది. ఇతనికి పార్టీని నడపలేడు, ఇతనికి ఇంకా రాజకీయం వదిలేశాడు. ఎప్పుడైతే తల్లిపైన చెల్లిపైన ఎన్సిఎల్టీలో కేసులు వేశాడో ఆస్తుల కోసం, ఇతను అక్కడే పరపతిని కోల్పోయాడు. ఒక పక్క మనకి క్లియర్గా తెలుస్తోంది మొత్తం వెళ్ళిపోతున్నారని చెప్పేసి. ఈ సందర్భంగా మరి ఈయన ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలు లేదంటే ప్రజలకు ఇచ్చినటువంటి పిలుపులు ఇవన్నీ పనిచేస్తాయంటారా ఏమాత్రమైనా సరే? ఇప్పుడు తను చెప్పేది జనం నమ్ముతారా? గతంలో చెప్పింది నమ్మారు, నమ్మి ఓట్లేశారు. ఇప్పుడు 63 సీట్లతో ఉన్న నిన్ను ఏకదమ్మున 151 సీట్లకు తీసుకెళ్లారు. కానీ వాళ్ళు అనుకున్నటువంటి ఆకాంక్షలు నువ్వేమి నెరవేర్చావు? నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమి అమలు చేయకపోగా అబద్ధాలు ఆడావు, మోసాలు చేశావు. ప్రతిదీ ఇంకా ఏమన్నాడు? 99% అమలు చేసేసావు అన్నాడు. వరుస పెట్టి లెక్క చూస్తే ఏమిటి ఆయన చేసింది? సిపిఎస్ రద్దు చేశారు, 700 హామీలు ఏదో ఇచ్చి ఫైనల్గా మేము మేనిఫెస్టోలో నవరత్నాలు పెట్టి అది మాత్రం ఇస్తానన్నారు. నవరత్నాలు మాత్రం ఎక్కడ చేసావు? పేదలకు ఇళ్ళు కడతానన్నావు, ఎంతమందికి కట్టావు? జలయజ్ఞం చేస్తానన్నావు, ఏం చేసావు? జలయజ్ఞం పోలవరాన్ని నాశనం చేశాడు, పులిచింతలు కొట్టుకుపోయే పరిస్థితి, గేటు, అన్నవరం అదేంటి బ్యారేజ్, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. అసలు అతను నవరత్నాలు మాత్రం ఏం చేశాడు? అందుకే కదా 151 సీట్లు ఇచ్చిన అదే జనం 11 సీట్లకి నెలకేసి కొట్టారు. ఇప్పుడు ఇవాళ మళ్ళా జనంలోకి వెళ్తూ నువ్వు అప్పుడన్నా అంటే లోకేష్ పాదయాత్ర అప్పుడు పెట్టినటువంటి ఇబ్బందులు మళ్ళీ పెడతారు, మనకేమైనా సానుభూతి వస్తుంది అని చెప్పేసి ఏమన్నా ఆలోచిస్తున్నాడు అంటారా? అంటే వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళ. నువ్వు తెలివి తక్కువవాడు కాబట్టి వాళ్ళ మీద పెట్టావు ఇబ్బందులు, వాళ్ళని హీరోలు చేసావు, ఆయన అవమానించావు, దారుణంగా కన్నీళ్లు పెట్టుకునేలాగా చేసావు, ఆయన శపథం చేసి బయటకు వచ్చే అవకాశం ఆయనకు కల్పించావు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా నువ్వు నిద్రపోలా. జగన్ వైఫల్యాలే ఇవాళ చంద్రబాబు విజయాలు. అది తెలిసే చంద్రబాబు మళ్ళీ ఆయన వైఫల్యాల్లోకి వెళ్ళాలనుకోవటంలా జగన్కి విజయం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేడు. ఎందుకంటే ఇవాళ మీరు అన్నారు ఆందోళన, రైతుల ఆందోళన, ఏమని చెప్తావు?
రేపొద్దున రైతుల ఆందోళన నువ్వు పిలిపిస్తే కళ్ళ ముందు నీకు కనపడుతుంది. నువ్వేమంటావు? అన్నదాత సుఖీభవ 20,000 ఇయ్యి అని అడుగుతావు. నువ్వు ఇచ్చావా? నువ్వు ఆల్రెడీ 6,000 ఎగ్గొట్టావని కదా నీ మీద. రైతులకు 20,000 కోట్ల నష్టం నువ్వు చేసావు. కేంద్రం ఇచ్చే 6,000 నువ్వు కలిపి చెప్పావని. అంటే ఇక్కడ జనవరి నుంచి కొన్ని పథకాలు సూపర్ 6లో భాగంగా అమలు చేయాల్సినవన్నీ సంక్రాంతి తర్వాత కొన్ని, సంక్రాంతికి ముందు కొన్ని ఏదో షెడ్యూల్ చేసుకున్నారు. నా ఆందోళన వల్లే వీటిని ఇస్తున్నారని చెప్పేసి రేపు ప్రొజెక్ట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందిగా జగన్కి. నమ్మొద్దు జనం. ఇప్పుడు పరపతి కోల్పోయాడు జగన్. నిజం చెప్పినా నమ్మని పరిస్థితి ఆయన తెచ్చుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 3 ఆందోళనలు ఇవాళ అసలు నిజంగా చేయాల్సింది ఎక్కడ? జగన్ ఇంటి దగ్గర చేయాలి. ఈ 3టికి కారణం జగన్మోహన్ రెడ్డే కదా. నువ్వు పెండింగ్ బిల్లులు పెట్టావు. ధాన్యం రైతులకు నువ్వు పెండింగ్ పెట్టిన 1650 కోట్లు మేము ఇచ్చామంటున్నాడు. నువ్వు 9 నెలలు డబ్బులు వేయలేదు ధాన్యం రైతులకి. అవును, ధాన్యం రైతులకు నువ్వు వీళ్ళు 48 గంటల్లో వేస్తున్నారంట. ఇప్పుడు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తీసుకుంటే ఐవైఆర్ సర్వేలో నీకు 48 గంటల్లో ధాన్యం అందుతున్నాయనే వాళ్ళు నీకు 94% మంది. లోటుపాట్లు అక్కడక్కడ ఉన్నాయి కాదనలే, కానీ మెజారిటీ భాగం అందుతోంది. విపత్తుల్లో ఇచ్చే డబ్బులు సరిపోతున్నాయా లేదా, మద్దతు ధర, ఇవన్నీ సెకండరీ. సో ఇప్పుడు క్లియర్గా మొత్తం గ్రౌండ్ కనిపిస్తున్న నేపథ్యంలో ఒకటి సరే ఆందోళన పరపతి ఎలాగో లేదు కాబట్టి పెద్దగా రెస్పాన్స్ రాదంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా దానికి కౌంటర్గా అన్నట్టుగా కొన్ని కొత్త అంశాలు కూడా లోపల స్కాముల్లో కూరుకుపోయినవి కూడా బయటకు తీస్తున్నారు కదా. ఇప్పుడు జగనన్న ఇళ్ళు, జగనన్న కాలనీల్లో చాలామందిని మేము పిలిచి రండి మీకు పట్టాలు ఇస్తాం, రండి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నా కానీ అసలు ఆ మనుషులు ఎవరో కూడా తెలియట్లేదు. కొన్ని లక్షల మంది మిస్ అయ్యారని చెప్పేసి కూడా నిన్న స్వయంగా మంత్రే ప్రకటించిన పరిస్థితి. అంటే ఇదంతా ఒక భారీ స్కామ్లా అనిపించట్లేదా? 6 నెలల తర్వాత కూడా జగన్ అవినీతి కుంభకోణాలు రోజుకోటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ మీరు చెప్పింది ఏది, సత్యప్రసాద్ 22 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే 7 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేద్దాం రమ్మంటే రావట్లేదంట. ఆ 7 లక్షల మంది ఏంటి? ఆ పట్టాలు గోల్మాల్ అంతే. అవంతా వైసీపీ బినామీలని. అందుకే ఇవాళ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తామంటే రాలేదని. అంటే మళ్ళా జగన్ కనుక సీఎం అయితే ఆ 7 లక్షల పట్టాలు దుర్వినియోగం, బినామీల పరమయ్యాయి అన్నమాట. ఇది ఈరోజు వచ్చిన స్కామ్. నిన్న మనం చూసిన స్కామ్ కేవీ రావు పోర్టు, కేవీ రావు సెజ్, కాకినాడ పోర్టు. అది అసలు ఎన్నికల ముందు మనం అనుకున్నామా? అది 3,609 కోట్ల ఆయన విలువైన షేర్లని వీళ్ళు 500 కోట్లకే కొన్నారని. 1,100 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని 12 కోట్లు కొంటావా? అరే తుపాకీ బెదిరించి. ఇంకా విచిత్రం, 900 కోట్లేమో ఫైన్ వేసి ఆ యాజమాన్య హక్కులు మారగానే అది కాస్త 9 కోట్లకి ఏదో మాఫీ చేశారు. అంటే జగన్ చేసినటువంటి కుంభకోణాలు, బెదిరింపులు, వేధింపులు 6 నెలలు అయిన తర్వాత కూడా బయటకు వస్తున్నాయంటే ఊహించామా? అదాని స్కామ్ 1,750 కోట్ల 3 ఉప్పులు. FBI అవును, అమెరికా కోర్టుల్లో, అమెరికా ఛార్జ్ షీట్లలో ఆ సెకీ ఒప్పందం సోలార్ విద్యుత్తు యూనిట్ ₹2.49 అతను కొనడంలో 50 పైసలు లంచం తీసుకున్నాడని, 1,750 కోట్ల ముడుపులని మనమంటాం కాదు. ఇక్కడ తెలుగుదేశం, జనసేన వీళ్ళు అనటం కాదు కదా. సాక్షాత్తు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ స్పష్టంగా చెబితే 2019-24 ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని వాళ్ళు ఆ డాక్యుమెంట్లో వాళ్ళు ప్రస్తావిస్తే దానిలో నా పేరు లేదంటాడు. వాళ్ళ చెల్లె తిడుతోంది షర్మిల, 2019-24 సీఎం ఎవర్రా ఎర్రోడా అంటది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆందోళనలు లేకపోతే ఇలాంటి పనులు ఇవన్నీ కూడా ఈ స్కామ్ అనేది బయటపడుతుంది. ఒక్క దాంట్లో కూడా ఈయన్ని నిందితుడిగా చేర్చిన పాపాన పోలేదు. ఎందుకని అంటే ఇతన్ని నిందితుడిగా చేర్చే సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు ఒక్క రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో మాత్రమే A3గా చేర్చారు తప్ప ఎందుట్లోనూ ఇన్ని విషయాలు బయటపడుతున్నాయి, ఎందుట్లో కూడా మరి ఇంతవరకు నిందితుడిగా ఎందుకు చేరలేదు, ఎందుకు చేర్చుకోలేదు? అంటే చేరడము అనేది దర్యాప్తు సంస్థలు చూస్తాయి. ఫిక్సింగ్ ద నెట్స్ అంటారు దీన్ని. ఇప్పుడు ఒక హంటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని బంధించాలంటే ఒక మ్యాన్ ఈటరో లేకపోతే ఒక మనీ ఈటరో ఏదో ఒకటి మృగాన్ని కనుక బంధించాలంటే ఏం చేయాలా? వేటగాడు
టపక్కన వెళ్ళి అప్పుడు దాన్ని పట్టుకుంటాడా? క్రూర మృగాన్ని వేటాడటంలో కొన్ని జాగ్రత్తలు ముందుగా తీసుకుంటారు. దానికి పతిదవుతారు, కందకం దవుతారు, దాని మీద గడ్డి కప్పుతారు, అది అందులో పడేలాగా చేస్తారు, ఆ తర్వాత దాన్ని పట్టుకుంటారు వలేసి. ఇప్పుడు వలేస్తున్నారు, ఇప్పుడు ఉచ్చులు బిగుస్తున్నారు అన్నమాట. మీరు అన్నది రఘురామకృష్ణరాజు కేసు, RRR కేసు, అందులో A3. ఇప్పుడు ఇవాళ అతన్ని కస్టడీకి ఇచ్చారు. ఎవరిని? విజయపాల్. ఈ 2 రోజులు కస్టడీలో మరి అతను ఏం చెప్తాడో, ఏం చెప్తాడో నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి తప్ప ఇంకేమైనా చెప్పాడు. నెక్స్ట్ రేపు ప్రభావతి, అవును, నంబర్ 5. ఆమె ఆల్రెడీ ముందస్తు బెయిల్. ఇక్కడ వీళ్ళందరూ వరుస పెట్టి 100ల్లో ముందస్తు బెయిల్కి, క్వాష్ పిటిషన్లకి వెళ్తుంటే కోర్టులు కన్నెర్ర చేస్తున్నాయి. ఎందుకంటే న్యాయమూర్తులే బాధితులు. జడ్జీల మీదే వీళ్ళు పోస్టులు పెట్టారు, జడ్జీలకే కులం ఆపాదించారు. వీళ్ళు మామూలుగా చేశారా? వీళ్ళు చేసిన ఫ్రాడ్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి టోటల్గా ఫిక్స్ చేయటంలో ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం వెళ్తోంది. అటు శాండ్ మాఫియా కేసులు, అతనెవరు? వెంకటరెడ్డి, మైనింగ్. మరోవైపు లిక్కర్ మాఫియా, వాసుదేవరెడ్డి. అక్కడేంటి వరుస పెట్టి అనేక స్కాముల్లో, అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ల్యాండ్ మాఫియా. నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రెవెన్యూ మన అనగానే ఏమన్నాడు? 10 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెట్టారు, 5 లక్షల ఎకరాలు అసలు బలవంతంగా లాక్కున్నారు, కొనేశారు, 50,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటున్నారు. ఇవన్నీ బయటకు తీస్తున్న పనిలో మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఉచ్చు బిగుసుకుంటారు. ఈ ఉచ్చులో నుంచి బయటపడటం కోసమే జనం అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా జనం మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఈ ఉచ్చు నుంచి తప్పించుకోవడం కోసం. గతంలో కూడా మనం చూసాం, ఏది ఆ సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేయబోతున్నారో అప్పుడు ఎవరో జేడి లక్ష్మీనారాయణ, అప్పుడు టపక్కమని ఎక్కడికి వచ్చి పడ్డాడు? జనంలోకి వచ్చి పడ్డాడు. ఓదార్పు యాత్ర ఏదో పెట్టుకుని జనంలో నుంచి లిఫ్ట్ అయితే తనకేదో సానుభూతి వస్తుందని. అప్పుడు ప్రజలకు భ్రమ ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు అన్నటువంటి ఒక ప్రేమ ఉంది, ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు విజయమ్మ కన్నీళ్ళు ఉన్నాయి, షర్మిల శాపం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అటు వాళ్లకు దూరం అయ్యాడు, ఇటు వీళ్లకు దూరం అయ్యాడు. రెంటికి చెడ్డ రేవడైపోయి ఇవాళ ఒంటరిగా ఉన్నాడు. ఇవాళ జమిలి అంటున్నాడు. ఏది ఇప్పుడు అదే దాని గురించి కూడా మనం మాట్లాడదాం సార్. జమిలి అనేది సాధ్యమా అనేది ఒక ప్రశ్న. సరే, కేంద్ర క్యాబినెట్ ముందుకు వచ్చింది, దానికి రకరకాల కార్యక్రమాలు చాలా చేయాల్సినవి ఉన్నాయి, చాలా డిస్కషన్లు అన్నీ జరుగుతుంది. ఏ నమ్మకంతో, ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి జమిలి మీద ఆశ పెట్టుకున్నాడు? మాట్లాడితే జమిలి అంటున్నాడు కదా, వచ్చేస్తుంది జమిలి, ఇంకేముంది వీళ్ళు ఎంతో కాలం ఉండరు, మళ్ళీ నేను వస్తానని చెప్పేసి అంటున్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి జమిలి అంటోంది వేరే కారణం. జెండా పీకే బాగండ్రా జమిలి వస్తుంది. ఇప్పుడు జెండా పీకేస్తున్నారు. అదే ఇవాళ కూడా చూసాం కదా, అవంతి శ్రీనివాసరావు లేకపోతే గ్రంథి శ్రీనివాస్. మనం వరుస పెట్టి నీకు జడ్పీ చైర్మన్లు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కింది స్థాయి నుంచి నీకు గండి పడిన దీంట్లో ఏదో రకంగా గండి పూడ్చే ప్రయత్నంలో జమిల్ అంటున్నాడు. 2 ఏళ్లలో ఎలక్షన్ ఉంది అంటే అన్నా వీళ్ళు నిలబడతారు, పార్టీని నిలబెడతారు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆశలు అవి భ్రమలే అన్నమాట. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రేపు పార్లమెంట్లో నీకు బిల్స్ తెస్తున్నారన్నారు. ఈ సెషన్స్లోనే నీకు జమిలి పెడతారంటున్నారు. కానీ నీకు దగ్గర 6 రాజ్యాంగ సవరణలు చేయాలి. ఆ తర్వాత నీకు వాళ్ళకి అటు రాజ్యసభలో 2/3 రావాలి, దీనిలో రావాలి. దాన్ని బహుశా స్థాయి సంఘానికో దేనికో పంపిస్తారు బిల్లు. అక్కడ స్థాయి సంఘం దగ్గర ఆ బిల్లు ఎన్నాళ్ళు ఉంటుందో మనకి తెలియదు. అది డీప్లోకి వెళ్ళుద్దా, డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్తే దాన్ని బయటకు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చిందనుకోండి, ఇక్కడ ప్రతిపక్షాల్లో ఎంతమంది వాళ్ళకు అనుకూలంగా స్పందిస్తారో తెలియదు. ఇవాళ బలమైన ప్రతిపక్షం ఉంది అక్కడ పార్లమెంట్లో. 100 మంది లోక్సభ సభ్యులతో నీకు రాహుల్ గాంధీ బాగా బలంగా ఉన్నటువంటి దీంట్లో ఆయన నరేంద్ర మోడీ ఏది పడితే అది చేసే అవకాశం లేదనమాట. అటు లోక్సభ, రాజ్యసభ ఆమోదమే కాదు, నీకు సగం రాష్ట్రాలు ఆమోదించాలి. నీకు అన్ని అసెంబ్లీలు దీన్ని ఆమోదించాలంటే మరి బీజేపీ ఇతర అసెంబ్లీలు ఎలా ఆమోదిస్తారు? దానికోసమే ఇప్పుడు ఇండియా కూటమిలో కొద్దిగా చీలికలు తీసుకొచ్చి మళ్ళా మమతా బెనర్జీని ముందు పెట్టి కాంగ్రెస్కి అక్కడ గండి కొట్టే ప్రయత్నం ఒక పద్ధతిగా నరుక్కుంటూ వస్తున్నారు.
ఏదో రకంగా జమిలు చేసుకోవటానికి. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కూడా జై మమతా బెనర్జీ అంటున్నారు. ఇది మొన్న చూసాం విజయసాయిరెడ్డి దీదీ దీదీ అంటున్నాడు. ఏది దీదీకి ఉన్నటువంటి నాయకత్వ పటమ ఏదేదో రకంగా అతను అంటున్న దీంట్లో అంటే ఎటు బీజేపీలో వీళ్ళకి ఇంకా గేట్లు మూసుకుపోయాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవాళ మాకు గేట్లు ఉండవు అన్న దీంట్లో ఏం చేస్తున్నాడు విజయసాయిరెడ్డి? జగన్ సాయిరెడ్డి ద్వారా మెల్లగా ఇండియా కూటమిలోకి చేరాలనో లేకపోతే ఆ మమతా బెనర్జీ ప్రాపకం కోసమో వాళ్ళు పాకులాడుతున్న పరిస్థితి. గతంలో మనం చూసాం కొంతమంది టీఎంసీ ఎంపీలు కూడా చంద్రబాబుని విమర్శించటం, పార్లమెంట్లో కూడా మనం అనేక సందర్భాల్లో కళ్యాణ్ బెనర్జీ ఇలాంటి వాళ్ళు. అంటే టీఎంసీ, వైసీపీ ఏమన్నా హల్చల్ చట్టపట్టాలు వేసుకుని వెళ్తున్నాయని అప్పుడే అనుకున్న ఆలోచనలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జమిలి వచ్చినా ఎప్పుడు వస్తుందంటే 2029లోనే జమిలి వస్తుంది, అంతేగాని 2 ఏళ్ళు ముందుకి రాదు. ఇతనేంటి 2027లో జమిలి వస్తుందంటే అన్న క్యాడర్ ఉంటుంది, లీడర్స్ ఉంటారనేది జగన్ తాపత్రయం. కష్టం. అప్పటిదాకా ఈ పార్టీ ఉంటుందంట చెప్పలేము, అదంతా ప్రజలు నిర్ణయించాలి, కాలం నిర్ణయం. అంటే దైవాధీనం సర్వీస్గా అంటే దైవాధీనం సర్వీస్గా మారింది. ఇవాళ ఏంటి, ఇక గాలిలో దీపం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ. ఇవాళ గాలిలో దీపం అది ఎన్నాళ్ళు ఆరకుండా ఉంటుంది. పక్కనే షర్మిల ఉంది, ఉఫ్ అని ఊదేయడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ తను చేస్తున్న ఆందోళనలు, తనేంటి కాంగ్రెస్ పార్టీ మరి తనకి క్యాడర్ లేకపోయినా రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే సార్, ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏకి దగ్గర అయ్యే పరిస్థితి లేదు, యూపీఏకి దగ్గర అయ్యే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ దగ్గర అయ్యే సూచనలు ఏమన్నా కనిపిస్తే వెంటనే కేసులు అనేటటువంటి పాశుపతాస్త్రం వదిలే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఈ మమతా దీది ఈ మాటలు కానివ్వండి, ఈ జమిలికి ఇది కానివ్వండి, ఇవన్నీ దేనికోసం అంటారు? జమిలి ఆశలు కానివ్వండి, లేదంటే పక్క జమిలి ఆశలు ఉన్నాయి వీళ్ళకి, లేదని కాదు, జమిలి ఆశలు ఉన్నాయి. కానీ యూపీఏ వైపు, లేదంటే యూపీలో చీలిక వైపు, ఇండియా కూటమిలో చీలిక వైపు, ఈ పక్క చూపులు దేనికంటారు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ అడకత్తెరలో పోకచెక్క, అతను ఎటు బెసకలేని పరిస్థితి. ఏది కారణం ఏంటంటే అతను చిందరవందరైపోయాడు. అతను మానసిక పరిస్థితి నీకు చిందరవందరగా మారింది. పార్టీని చిందరవందర చేసుకున్నాడు, కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటి, అతను ఏదో రకంగా గట్టెక్కాలని చూస్తున్నా కానీ నీకు కొట్టుకుపోతున్నాడు. నీకు తుఫాన్లో కొట్టుకుపోయేవాడికి ఇవాళ గడ్డి పరక దొరికినా కానీ ఏదో పాపం ఈదాలని చూస్తున్నాడు. గడ్డి పరక ఏది ఇది జమిల్ని పట్టుకుని ఈదాలని అతను చూస్తున్న ప్రయత్నం, అది ఎలా వర్కౌట్ అవుతుంది నీకు? ఈరోజు సిబిఐ, ఈడీ కేసులు కదులుతున్నాయి. సుప్రీంకోర్టు మొన్నే మనం చూసాం, 2 వారాల్లో అఫిడవిట్ అయ్యింది. అటు సిబిఐని, ఇటు జేడీని జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి పాత కేసులు 11 ఏళ్లుగా ఆయన బెయిల్పై ఉన్నాడు. ఇవాళ అదొక పెద్ద ఛాలెంజ్. ఏంటి, ఒక ఆర్థిక నేరస్తుడు ఏ విధంగా 11 ఏళ్లుగా బెయిల్పై ఉంటాడనేది. ఇప్పుడు మొన్న ఏమని ఇచ్చింది, అసలు ఎన్ని వాయిదాలుగా ఆయన అటెండ్ అయ్యాడు, ఒక్కొక్కటి కేసు వారీగా, ఛార్జ్షీట్ వారీగా ప్రత్యేక హెడ్డింగులతో ఇవ్వమని అటు సిబిఐ కోర్టును కానీ, ఇటు మరి ఈడీ కోర్టును కానీ. ఇవాళ పాత కేసుల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుద్దా? ఇప్పుడు మీరు అన్నారు ఇండియా కూటమి అంటున్నాడు, సాయిరెడ్డి జిందాబాద్ దీది అంటున్నాడు, బీజేపీ కన్నెర్ర చేస్తే ఏంటి పరిస్థితి అంటే బెయిల్ రద్దు అయితే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. కొత్త కేసులు ఇప్పుడు ఆ RRR కేసులో ఆల్రెడీ ఇవాళ మరి అరెస్టుల దాకా A3గా ఉన్నాడు. ఆల్రెడీ విజయపాల్ అరెస్ట్ అయి ఉన్నటువంటి దీంట్లో ప్రభావతి అరెస్ట్ అవుతోంది. మరి A3, A2, A1 సునీల్ కుమార్ అసలు రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. అది కూడా ఒక అంశం అయితే వస్తోంది. ఏ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి వెళ్తాడు జైలుకి? పాత కేసుల్లోనా, కొత్త కేసుల్లోనా? అందుకే ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే పోద్దు కదా అనేగా అవంతి శ్రీనివాసరావు, గ్రంథి శ్రీనివాస్ ఇవాళ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇల్లు వాళ్ళు చక్కబెట్టుకుంటూ మెల్లగా దూకేస్తున్న పరిస్థితి అన్నమాట. జగన్ని నమ్ముకుంటే ఇవాళ ఇంకా నీకు నట్టేట్లో మునగడమే. ఇది క్యాడర్లో కానీ లీడర్స్లో కానీ ఒక నిశ్చితాభిప్రాయం వచ్చేసింది.